ఎక్కువ మంది హైదరాబాద్ వాళ్ళు ఐఐటీలో క్వాలిఫై అవుతారు. ఎక్కువ మంది ఐఐటి వాళ్ళు హైదరాబాద్లో క్వాలిఫై అని చెప్పని హైదరాబాద్లో మాస్ కాపింగ్ అయిందంటే నడుస్తుందా? ఇప్పుడు సంబంధించి సివిల్స్ ఎగ్జామ్ అవుతుంది. సివిల్స్ ఎగ్జామ్లో ఎక్కువ మటుకు ఎప్పుడు చూసుకున్నా కూడా మేజర్ క్వాలిఫికేషన్ ఢిల్లీకి వెళ్ళి ఉంటుంది. కొన్ని రాష్ట్రాలకు వెళ్ళి ఎక్కువ మంది క్వాలిఫై అయిన పరిస్థితి ఉంటుంది. ఉన్నప్పుడు ఆ రాష్ట్రాల్లో మాస్ కాపింగ్ అయిందంటే నడుస్తుందా? ఇప్పుడు ఏమన్నా ఎవిడెన్సెస్ ఉంటే ఎవిడెన్సెస్తో సహా బయటికి తీసుకొని వచ్చి మాట్లాడాలి. ఎవిడెన్సెస్ ఉంటే న్యాయస్థానమే తీర్పు ఆ రకంగా ఇస్తుంది. ఎవిడెన్సెస్ లేకుండా వేగ్గా టీజీపీఎస్సీని ఏదో బురద జల్లాలనే ప్రయత్నం చేస్తే అది సరికాదు. ఎవిడెన్సెస్ ఉంటే నేను క్లియర్గా చెప్తున్నా కదా, ఒక శాసన మండలి సభ్యునిగా ఎవిడెన్సెస్ ఉంటే తీసుకురండి. టీజీపీఎస్సీకి సంబంధించి అదొక ఇండిపెండెంట్ బాడీ. వాళ్ళు ఎవరైతే ఈ తప్పుడు సమాచారాన్ని సోషల్ మీడియాలో పెడుతున్నారో వాళ్ళు ఆల్రెడీ వాళ్ళందరిపైన కేసులు పెట్టడం జరిగింది. నాకున్న అవగాహన మేరకు వాళ్ళ కేసెస్ పెట్టారు, వాళ్ళకి నోటీసెస్ కూడా సర్వ్ అయినాయి. ఎందుకనంటే అది మా ప్రతిపక్ష పార్టీ వాళ్ళు వాళ్ళ ట్విట్టర్లో పెట్టుకుంటేనే తెలిసింది ఏది మా పైన టీజీపీఎస్సీ నోటీస్ ఇచ్చింది, కేసులు అయినాయి అని చెప్పాను. నేను చెప్పేది చాలా క్లియర్. ఎగ్జామినేషన్లో ఏదన్నా ఎవిడెన్సెస్ ఉంటే తప్పు జరిగిందని చెప్పి చెప్పొస్తుంది. కానీ ఒక విద్యార్థికి ఎక్కువ మార్కులు వస్తే ఈ విద్యార్థి కాపీ కొట్టిండు కాబట్టి ఎక్కువ మార్కులు వచ్చినాయని చెప్పడం అనేది కరెక్ట్ కాదు. తెలుగు మీడియం వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి రిటైర్ అయిన ఎంప్లాయీస్ తోటి దిద్దిపిచ్చిరు అని అంటారు. యూపీపీఎస్సీ కూడా రిటైర్డ్ ఎంప్లాయీస్ తోటి వాల్యుయేషన్ చేయిస్తుంది. ఏపీపీఎస్సీ కూడా రిటైర్డ్ ఎంప్లాయీస్ తోటి వాల్యుయేషన్ చేయిస్తుంది. ఎందుకు చేయిస్తారు? వాళ్ళు టైం ఎక్కువ ఇవ్వగలుగుతారు, వాళ్ళకి సుదీర్ఘ అనుభవం ఉంటుంది, వాళ్ళు ప్రాపర్ టైం ఇచ్చి ప్రాపర్గా వాల్యుయేషన్ చేస్తారని చెప్పి అందరూ ఫాలో అయ్యే ప్రొసీజరే అది. ఈరోజు నేను మాట్లాడుతుంది ఏదో కొత్తది కాదు, కానీ దాన్ని ఏదో టీజీపీఎస్సీ ఇంప్లిమెంట్ చేసింది, రిటైర్డ్ ఎంప్లాయీస్ తోటి మనమే వాల్యుయేషన్ చేయించినామని చెప్పని ఈ డ్రామా కంపెనీ ఉంది కదా బీఆర్ఎస్ పార్టీ, ఆ కుటుంబం అంతా వీళ్ళు కొత్త డ్రామాలు సృష్టిస్తున్నారు కాబట్టి మళ్ళీ అవి తీసుకొచ్చి చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఇవాళ కొత్తగా మనం చేస్తుంది కాదు అది, ఈ డ్రామా కంపెనీ ఆడుతున్న డ్రామాలు అవి. అవగాహన లోపంతో గతంలో కూడా ఇట్లనే అన్నారు. గతంలో నోటిఫికేషన్ వచ్చినప్పటికెళ్ళి కేసులు వేసారు, హైకోర్టులో కేసేస్తే కొట్టేశారు, డివిజనల్ బెంచ్లో కేసేస్తే కొట్టేశారు, సుప్రీంకోర్టులో కేసేస్తే కొట్టేశారు. ఎక్కడన్నా కేసు నిలబడ్డదా? ఏ ఒక్క చోటన్నా కేసు నిలబడ్డదా? వాళ్ళు చెప్పిన ఆధారాలు కరెక్ట్గా ఉంటే మరి న్యాయస్థానం వారికి మొట్టికాయలు వేసినా కూడా బయటికి వచ్చి ఎందుకు తప్పుడు ప్రచారం చేస్తున్నారు? ఎవిడెన్సెస్ ఉంటే నేను దాన్ని తప్పు పడతలేను, కానీ సెంటర్స్ పెంచడం దానిపైన ఒకటే సెంటర్లో ఎక్కువ మంది మహిళలు ఎట్లా క్వాలిఫై అయినరు, ఒకటే క్లాస్ రూమ్లో నేను కూడా ఎగ్జామ్ రాసినట్టు ఏదో నా కళ్ళతో నేను చూసినట్టు మాట్లాడడం అనేది కరెక్ట్ కాదని చెప్పి నేను చెప్తున్నాను. అంటే ఇప్పుడు నాకు ఒకటి అర్థం కాక అడుగుతాం. మొదటేమో మహిళలకు రిజర్వేషన్ కల్పించాలని చెప్పి ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేస్తారు, ఏది నియామక పత్రాలు ఇస్తున్నప్పుడు. ఇదే కల్వకుంట్ల కవిత. మైనారిటీలకి మోసం జరుగుతుంది, మోసం చేస్తున్నారు అని చెప్పి స్టేట్మెంట్లు ఇస్తారు. ఈరోజు మహిళలు మైనారిటీలు ఎక్కువ మంది క్వాలిఫై అయితే మళ్ళీ దాన్ని ఎట్లా క్వాలిఫైర్ అని చెప్పి మాట్లాడతారు. సరే, వారికన్నా ఆలోచన ఉందా? వారికన్నా స్పష్టత ఉందా ఏం మాట్లాడుతుండ్రో? నేను చాలా క్లియర్గా ఆ లెక్కలకు సంబంధించి టీజీపీఎస్సీ ఇచ్చిన వెబ్ నోట్ చెప్తున్నా. ఇదేదో నేను తీసుకొచ్చిన ఒక్కరికి దొరికింది కాదు, ఇది పబ్లిక్ డొమైన్లో ఉన్న డాక్యుమెంట్, అఫీషియల్ డాక్యుమెంట్. అఫీషియల్ డాక్యుమెంట్ని డేట్తో సహా చూపిస్తున్నా. అరే, కనీస ఆలోచన లేకుండా బాధ్యత లేకుండా 46 సెంటర్లు ఎట్లయినాయి? అరే, టీజీపీఎస్సీ సెంటర్లను ఐడెంటిఫై చేయదు, వాళ్ళ గ్రౌండ్ స్టాఫ్ ఉండరు. అరే, కనీస జ్ఞానం లేదు. అదే జిల్లా కలెక్టర్ చెప్తారు, వాళ్ళు ఐడెంటిఫై చెప్తారు, ఆడున్న ఫెసిలిటీస్ సరిపోయినాయా, సరిపోలేదా, సరిపోదా, పిల్లలు ఎంతమంది ఉన్నారు, సెంటర్ అవసరం పడుతుందా, ఎక్కువ పెంచుకుంటుందా టీజీపీఎస్సీ, తర్వాత సరిపోకపోతే ఇంకోటి పెంచుకుంటూ ఒకటే చోట కూర్చోబెట్టడానికి రాదు కదా. ఆడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రకారం పెంచుకుంటారు. ఆడ మహిళలకి 2 సెంటర్లు ఉన్నాయి, బేగంపేట ఉమెన్స్ కాలేజ్, కోటి ఉమెన్స్ కాలేజ్ ఒకటే అని చెప్పి తప్పుడుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకోటి, కోటి ఉమెన్స్ కాలేజ్లో 1000కి పైగా మంది ఎగ్జామ్ రాశారు. 1000కి పైగా మంది ఎగ్జామ్ రాస్తే
ఒక క్లాస్ రూమ్లో 100 మంది ఎగ్జామ్ రాస్తే నిజంగా 50 మంది కాపీ కొట్టి ఇంకో 50 మంది కాపీ కొట్టకపోతే వాళ్ళు అదే రోజు బయటికి వచ్చి మీసొంటి ప్రెస్ వాళ్ళతో మాట్లాడుకుంటుంటారా? కనీసం ఆ విషయాన్ని ప్రస్తావించుకుంటుంటారా? ఇప్పుడు గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యారు అందరు కూడా సీరియస్ ఆస్పిరెంట్స్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతున్నప్పుడు ముందాడు కాపీ కొడుతున్నప్పుడు ఎన్నుకొని కనబడ్డప్పుడు ఇమీడియట్గా బయటికి వచ్చినప్పుడు గొడవ చేయడం, బయటికి కాదు ఎగ్జామినేషన్ సెంటర్లోనే కొట్లాట చేస్తాడు, ఎగ్జామినేషన్ సెంటర్లోనే డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతుంది. ఈ పరిస్థితి ముందు ఎగ్జామినేషన్ టైంలో కానీ దాని తర్వాత కానీ ఎక్కడన్నా జరిగిందా? దీనిపైన ఎవరైనా మాట్లాడినరా? ఆ రోజు జరగంది, ఆ రోజు మాట్లాడండి, ఇయాలెందుకు దాని గురించి ప్రస్తావిస్తున్నారు? అది తెలంగాణ సమాజము, మీడియా ద్వారా తెలంగాణ సమాజమే ఆలోచించాలి. ఇప్పుడు అదే చెప్తున్నా ఇప్పుడు క్వాలిఫై అయిన స్టూడెంట్స్లో రేపొద్దున లిస్ట్ అంతా బయటకు వచ్చి ఎవరు క్వాలిఫైర్ అని అంటే వాళ్ళు రేపొద్దున ఎవరో ఒక్కరికి క్వాలిఫై అయిన దాంట్లో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారితో ఫోటో దిగారు అనుకోండి, కేసీఆర్ చెప్తే ఇప్పించినట్ట? అట్లా తెలియక అడుగుతున్నా, అవును అట్లా ఇప్పించినట్టే అని వాళ్ళు చెప్తే అట్లా ఏదైనా అయిపోయాక తీసుకొచ్చి నేను కూడా ఆధారాలు బయట పెడతా. సివిల్ సర్వీస్లో ఎవరైనా టాప్ కొట్టి నరేంద్ర మోడీ గారితో వారి ఫోటో ఉంటే నరేంద్ర మోడీ గారు వారికి ఉద్యోగం ఇప్పించినట్ట? అంటే తెలియక అడుగుతున్నా, అట్లేదన్నా అట్లుంటుందా? అంటే వాళ్ళు కలవకూడదా? అంటే ఇప్పుడు ఒక ఐఏఎస్ కొడుకుకి ఐఏఎస్ వస్తే నాయన ఉద్యోగం ఇప్పించినట్ట? ఆయన కష్టపడి చదివినట్టు కాదా? అంటే ఒక లంబాడా బిడ్డకి ఉద్యోగం వస్తే ఆమెకి రాములు నాయక్ చుట్టం అయితే తప్ప, అది తప్పుడుగా చిత్రీకరిస్తారా? ఆధారాలు ఉండాలి కదా ఏదైనా చూపించినప్పుడు. గతంలో మేము వేసినాం కేసు, గతంలో ఏదైతే న్యాయస్థానాన్ని నేను అప్రోచ్ అయినప్పుడు, నేను ఆశ్రయించినప్పుడు ఎగ్జామినేషన్ జరిగినాక మరుసటి రోజు పత్రికా విలేకరులకి మీడియా మిత్రులందరికీ కూడా తెలుసు, ఎగ్జామినేషన్ నిర్వహించిన మరుసటి రోజు బయోమెట్రిక్ నిర్వహించలేదని చెప్పి ఇమీడియట్గా నెక్స్ట్ డేనే కోర్టుని ఆశ్రయించడం జరిగింది. రిజల్ట్స్ వచ్చినాక ఆశ్రయించలే, నెక్స్ట్ డేనే. ఆ రోజు ఏదైతే మేము ఆరోపణలు చేసింది, టీజీపీఎస్సీ పరిధిలో పేపర్ లీక్ అయిందని చెప్పి బేగం బజార్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదై టీజీపీఎస్సీ చైర్మన్ గారే స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి గ్రూప్ 1 తప్ప మిగతా అన్ని పేపర్లు లీక్ అయినాయని చెప్పి తానే ప్రకటించిండు. ప్రకటించిన తర్వాత ఆ రోజున్న మా ఎన్ఎస్వై సోదరులు కానీ ఇతర విభాగానికి సంబంధించిన సభ్యులు కానీ టీజీపీఎస్సీ ముందు ప్రొటెస్ట్ నిర్వహించడం జరిగింది. నిర్వహించిన తర్వాత కొన్ని కాకుండా ఎట్లా సాధ్యమవుతుంది? లీక్ అయితే అన్నీ లీక్ అవుతాయి కదా, కొన్నిటిని వీళ్ళు తప్పించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి విద్యార్థులు ఆ రోజు యువకులు ఆరోపిస్తే దానిపైన న్యాయస్థానాన్ని ఆశ్రయించడం జరిగింది. ఆశ్రయించిన తర్వాత ఇంటిగ్రిటీ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్ దెబ్బతిన్నదని అంటే ఇవి కూడా లీక్ అయ్యే ఒక ఆస్కారం ఉందని చెప్పని ఆ రోజు వీళ్ళు ఏర్పాటు చేసిన సిట్ని ఆ రోజు న్యాయ విచారణ జరుగుతున్న క్రమంలో ఒక్కొక్కటిగా ఆధారాలు బయటకు వచ్చినప్పుడు ఎంక్వైరీలో అన్నిటినీ కూడా రద్దు చేయడం జరిగింది. దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది. అప్పుడు అంగట్లో పేపర్లని పెట్టి అమ్మినట్టు అమ్మినరు. ఆ రోజు మేము ఆధారాలు లేకుండా నేను ఆరోపించలే. ఆ రోజు స్వయంగా పేపర్ లీక్ అయిందని చెప్పి బేగం బజార్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైన తర్వాతనే దాని గురించి ప్రస్తావన వచ్చింది. రెండోసారి గ్రూప్ 1 పైన కోర్టులో కేసు వేసినప్పుడు జూన్లో ఎగ్జామ్ కండక్ట్ చేసిన మరుసటి రోజు గ్రూప్ 1 రాస్తున్న పిల్లలు బయోమెట్రిక్ పెట్టలేదన్నా అప్పుడు ఎవరైతే ఈ యొక్క స్కామ్లో పాల్గొన్న కొంతమంది విద్యార్థులు మళ్ళీ కోర్టుకెళ్ళి ఆర్డర్ తెచ్చుకొని ఎగ్జామ్ రాసిండ్రు. ఇంపర్సనేషన్ జరిగే ఒక అవకాశం ఉంది, వాళ్ళ జాగాలో ఇంకోళ్ళు ఎగ్జామ్ రాసే ఒక అవకాశం ఉంది. బయోమెట్రిక్ నిర్వహించలేదన్నా అసొంటి కొన్ని అనుమానాస్పదమైన విషయాలు మా కళ్ళ ముందు మా సెంటర్లో కనబడ్డాయి అని చెప్పి వారు ఆవేదన తెలియజేస్తే మరుసటి రోజే ఆ రోజు హైకోర్టుని ఆశ్రయించి కోర్టులో కేసు వేయడం జరిగింది. సుమారు 4 నెలలు వాదనలు జరిగినాక సింగిల్ బెంచ్ జడ్జి గెలిచినాక కూడా ఆ రోజు నేను ప్రెస్ మీట్ పెట్టలే. డివిజనల్ బెంచ్ కూడా ఎగ్జామ్ని రద్దు చేసినాక
ఆ నిర్ణయం పైన వాస్తవాలు ఆధారాలతోటి కోర్టు జడ్జిమెంట్ తీసుకొచ్చి ఆ యొక్క యువకులతోటి కలిసి ఆ రోజు మధ్యాహ్నం 3 గంటలకి ప్రెస్ మీట్ నిర్వహించి ఆధారాలతో సహా ఆ విద్యార్థులతోటి మాట్లాడిపించడం జరిగింది. ఈరోజు జరుగుతుంది ఆధారాలు లేవు, వాస్తవాలు జరిగినాయి ఏందో తెలిసి కూడా మొట్టమొదటి రోజుకెళ్ళి కేవలము మేము నిర్వహించలేకపోయిన గ్రూప్ 1 పరీక్ష కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో టీజీపీఎస్సీ నిర్వహిస్తే కాంగ్రెస్ పార్టీకి టీజీపీఎస్సీకి మంచి పేరు వస్తుంది అనేది తట్టుకోలేక జీర్ణించుకోలేక అడుగడుగున మొట్టమొదటి రోజుకెళ్ళి వాళ్ళు వాళ్ళ పార్టీ నాయకులు అడుగడుగున న్యాయస్థానాల్ని ఆశ్రయించి ఏదైతే గ్రూప్ 1 రిక్రూట్మెంట్ని ఆపే ప్రయత్నం చేస్తున్నది అక్షర సత్యము వాస్తవము మీడియా ముఖంగా మీరు కూడా దాని గురించి ప్రచారం చేయడం జరిగింది.